ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ నిన్న తుది శ్వాస విడిచారు. వాళ్ళ స్నేహితులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అన్నది ఒక ప్రత్యేక స్థానం సినిమా ఇండస్ట్రీలో. మీతో ట్రావెల్ చేశారు, ఏం చెప్తారు అన్న ట్రావెలింగ్ కావచ్చు, అన్న గురించి? అన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మాకు మోటివేషన్ అన్న. ఎక్కడ పోయినా ప్రవీణ్ మీరు మంచిగా చేయాలి, మంచి ఆర్టిస్ట్ కావాలి మీరు అని చెప్పి మాకు చాలా మోటివేషన్ ఇచ్చేవాడు. మాకు ఎక్కడ పోయినా డైలాగ్లు ఏమన్నా సరే సార్ మా వాళ్ళు మంచిగా చెప్తారు సార్ అని చెప్పి మాకు ఫుల్ ఎంకరేజ్ చేస్తుండే మా అన్న. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి కామెడియన్, మంచి ఆర్టిస్టు మిస్ అయ్యానని చెప్పి చాలా బాధగా ఉంది. అంటే అసలు అన్నతో పరిచయం ఎలా ఏంటి? అన్నతో పరిచయం అంటే మాకు ఒక 15-16 ఇయర్స్ నుంచి మాకు అన్నతో ట్రావెల్ జరిగినాము. ఏదో ఏదో మూవీలో పరిచయం అప్పటి నుంచి అన్న ప్రతిసారి మాకు ఫోన్ చేసి మాట్లాడడం, అన్నతో మేము మాట్లాడడం, అన్న ఏం షూటింగ్ చేస్తున్నా అంటే అన్న ప్రవీణ్ మీకు కూడా నేను చెప్తా అని చెప్పి మాకు పిలిచి అన్న మాకు కూడా చెప్పేవాడు. చాలా మూవీస్ చేసినాం అన్నతోనే. అంటే ఆన్ స్క్రీన్లో అన్నం చూడగానే నవ్వు వస్తుంది, హాస్య నటుడు అంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్ ది స్క్రీన్ ఏ విధంగా ఉండేవారు అందరితోని? ఆఫ్ స్క్రీన్లో కూడా అందరితో పాటు నవ్వించేవాడు. ఆయన ఏది మాట్లాడినా ప్రతి మాట ఫుల్ ఎట్లా వస్తుంది అంటే మురాబోయ్ అనగానే అందరూ మేము మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. అన్నతో పాటు బయట ఉన్నా కూడా నవ్వుకుంటుండే వాళ్ళము, స్క్రీన్ మీద చూసినా నవ్వుకుంటుండే వాళ్ళం. అన్న అంత ప్రేమతో ఉంటుండే, ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడారు. అంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యాక హాస్పిటల్ చేరాక ఇటు డబ్బుల సాయం కూడా కావాల్సి వచ్చింది. అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఫండ్స్ కూడా తీసుకుంటున్నామని, అసలు ఫండ్స్ అందాయా? ఫండ్స్ అందకనే అన్న మరణించారా ఏంటండి? ఫండ్స్ అయితే అందినాయండి. ఎవరు విశ్వక్సేన్ అన్న చేసిండు, మినిస్టర్ గారు వచ్చారు, మల్లారెడ్డి గారు వచ్చారు, మల్లారెడ్డి అంటే సారీ మన మైనంపల్లి హనుమంతన్ వచ్చిండు, అందరు హెల్ప్ చేసారు. కాకపోతే ఏంటంటే అన్నకు కొద్దిగా బాడీ సహకరించలేదు, ఆయనకు కొద్దిగా లేట్ అయింది, బాడీ సహకరించాక అన్న అట్లా. అంటే అన్న చివరిసారిగా మాట్లాడింది ఏంటి? అన్న గోల్ ఏంటి అసలుకి? చివరిసారిగా మాట్లాడిందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగున్నావా ప్రవీణ్ అని చెప్పి మంచిగా మాట్లాడిండు. బాగున్నా అన్న, నువ్వు ఎట్లున్నావు అన్నాడు. బాగున్నా, నాకు ఏమైంది అన్నాడు. ఇక అదే మాకు ఇండస్ట్రీ మొత్తానికైతే చాలా బాధాకరమైన విషయం. మా విశ్వకడన్న లేని లోటు మాకు ఇండస్ట్రీ చాలా బాధాకరమైన విషయం. అంటే అన్న గోల్ ఏంటి అసలు? ఏం చేయాలనుకున్నారు? ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండే? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అన్న కంటిన్యూ మూవీసే కదా, మూవీస్ చేసుకొని మంచిగా ఫ్యామిలీని చూసుకొని, 2 బాబులు ఉన్నారు, పాప మ్యారేజ్ అయిపోయింది, 2 బాబుల మ్యారేజ్ చేద్దామని చెప్పి అన్నకుండే. కానీ ఈ మధ్యలోనే అన్న మిస్ అయిపోయింది, చాలా బాగా. సో ఇటు గబ్బర్ సింగ్ కావచ్చు, గబ్బర్ సింగ్తోనే మీకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అందులో ఏం చెప్తారు గబ్బర్ సింగ్ గురించి? గబ్బర్ సింగ్ గురించి అంటే గబ్బర్ సింగ్లో నా సాంగ్ అమ్మ చూడాలని ఉండే, నా పక్కకు ఫిష్ వెంకటనే ఉండే. ఆ రోజు అన్న లేడు, అన్న వస్తేనే నీకు సాంగ్ పెడతా అన్నారు. అన్న ఆ రోజు వచ్చిండు, పొలాచిలో షూటింగ్ జరిగింది. ఇట్లా చేస్తున్నా, అన్నం చూస్తే నాకు ఇంకా నవ్వు వస్తుంది, కానీ అది చేయాలి కదా, చేసినాము. తర్వాత బాగా పండింది. నా పక్కకు మా అన్న ఉన్నందుకే నా సాంగ్కి కూడా కొద్దిగా మంచి హైలైట్ అయింది. గబ్బర్ సింగ్లో హైలైట్ సీన్ అంటే మీదే. ఇటు పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా రెస్పాండ్ వచ్చింది అన్న హాస్పిటలైజ్ అయినప్పుడు కావచ్చు, ఇప్పుడైనా? సార్ నుంచి అయితే రెస్పాండ్ అయితే లాస్ట్ టైం కలిసిండు అన్న, వెంకటన్ననే పోయి కలిసిందంట, కలిసి మాట్లాడిందంట. సీఎం అయినాకనే అనుకుంటా, మేబీ అయినప్పుడు కానప్పుడు షూట్ టైంలో ఇక్కడ మంగళగిరికి వెళ్ళి కలిసిందంట సార్ని. కలిస్తే మాట్లాడినంట, నేను చూసుకుంటా వెంకట్, నేను మొత్తం చేస్తాను నీకు అని చెప్పి హామీ ఇచ్చింది సార్. కాకపోతే అన్న ఇప్పుడు మన మధ్య లేడంత. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటు చందాలు రాలేదు, ఇటు సినిమా ఇండస్ట్రీ సరిగా స్పందించలేదని అంటున్నారు, నిజమేనా? ఏమండి, అది ఫ్యామిలీకి తెలుసు కదా, మనకు తెలియదు. అది అభిమానులకు ఏం చెప్తారు అన్న గురించి? అభిమానులకు ఏంటంటే అన్న మిస్ అయిపోయిండు, అదొకటే బాధ. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్నని ఇక మీద స్క్రీన్ మీద చూడలేకపోతాం అనేది మా బాధ, అంతే. మేము కూడా అన్నకు ఒక అభిమాని లాంటి. థ్యాంక్ యూ.